ఫ్యామిలీ విషయానికి వద్దామని అన్నదమ్ములు అట్లా ఎవరు? అన్నదమ్ములు నాకు తమ్ముడున్నాడు, చెల్లి ఉంది. చెల్లి షీజ్ ఇన్ బెంగళూరు, హౌస్ వైఫ్. అండ్ బాబు తమ్ముడు వరంగల్లో ఉంటాడు, అమ్మ నాన్నతో ఉంటాడు. స్ట్రగుల్ ఎలా ఉండే చిన్నప్పుడు? వీఆర్ ఇన్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాం. అండ్ కష్టం అంటే తెలిసేటువంటి అదృష్టం మాకు దక్కింది. సో దానివల్ల ఐ నో సో మెనీ థింగ్స్. అమ్మది ఒకటి చెప్పారు, అమ్మది ఎక్కడో అమ్మ ఫోటోలు కూడా పెడుతుంటారు మదర్స్ డే. అమ్మ లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. అమ్మ నాన్నలు బాగా కష్టపడ్డారండి, చాలా కష్టపడ్డారు. మదర్ ఏంటంటే రూపాయి పోగేసుకొని మమ్మల్ని చదివించింది. చిన్న ఖర్చు పెట్టినా కానీ అది ఎక్కడ ఇబ్బంది అవుతుందని మా అమ్మ ఏనాడు ఒక కొత్త చీర కూడా కొనుక్కోలేదు. ఎప్పుడు మా ఇంట్లో ఒకే కర్రీ, పచ్చడి, మజ్జిగ, పెరుగు ఏదో ఉండేది. నేను వెజిటేరియన్ కోర్స్, మటన్ చికెన్ అవన్నీ అది ఎప్పుడో ఏదో అని అప్పుడు తినేవాళ్ళు. చాలా ఇష్టంతో ఏదైనా, నేను ఎక్కడో టీవీ పక్క ఇంట్లో చూస్తే వాళ్ళు ఏదో కోప్పడితే పక్కింటికి వెళ్ళి వాడు ఇబ్బంది పడుతున్నాడు, వాళ్ళు మా నాకు బిడ్డలను అట్లా చూస్తున్నా అని చెప్పి ఇన్స్టాల్మెంట్ మీద ఒక టీవీ కొని కాసేపు చూసుకొని చదువుకో అని సెల్ఫ్ రెస్పెక్టింగ్ కూడా నేర్పింది. అట్లా అంటే బయటికి వెళ్ళి టీవీ చూడడానికి వెళ్ళేది, ఇంట్లో టీవీ లేదు. వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంట్లో ఏదో సినిమా వచ్చింది చూస్తుంటే కూర్చో వాళ్ళ మనసులు చివిక్కని నా బిడ్డను అలా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉండాలి నాన్న అని తెలియకుండా మాకు నేర్పింది. సో ఫాదర్ మదర్ వాళ్ళు చాలా మిడిల్ లోవర్, వాళ్ళ కష్టం. మామిడికాయలు దొరుకుతుంటే ఒకటి చెప్పారు, అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. నేను ఎన్సీసీ మహబూబ్ నగర్కి వెళ్ళాము. ఏ క్లాస్? ఎన్సీసీ ఇట్స్ లైక్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. సో వెళ్ళినప్పుడు క్యాంప్కి వెళ్ళాం. మా అమ్మనేమో మామిడికాయలు పచ్చడి కోసం కొట్టింది. కొడుతుంటే 100 కాయలకి ఎప్పుడు 200-300 పెట్టేవాళ్ళు. ఈసారి ఏదో 50 కాయలు ఏదో పెట్టుకుంది. 50 కాయలు ఏదో కట్ చేస్తుంటే అది స్లిప్ అయి దీని మీద పడింది. అది పడగానే మామూలుగా ఏం చేస్తారు, అమ్మో అని చెప్పేసి మొత్తుకుంటారు. మా అమ్మ అలా చేయలేదు. అలా వెళ్ళి కడిగి పసుపు పెట్టి బట్ట కట్టి వాటర్ తాగి పొయ్యి మీద నీళ్ళు వేడి చేసి అందులో సూది దారం వేసింది. ఇంత నొప్పితో ఉన్న ఈ చెయ్యికి మళ్ళా సూదిలో దారం ఎక్కించుకొని తను మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకొని తనే కుట్లు వేసుకొని పై డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఇవి చూసి కొట్టేసుకొని అయిపోయింది, మళ్ళీ పసుపు పెట్టుకుంటే అయిపోతుంది, టీటీ ఇంజెక్షన్ అయిపోతుంది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓ టీటీ ఇప్పించుకుంది. మళ్ళీ కుట్లు అంటే మళ్ళీ డబ్బులు ఎక్కువైతేగా. సో ఇంటికి వచ్చి రాత్రి పడుకున్న తర్వాత అది స్వెల్లింగ్ అవుతుంది, ఉబ్బుతుంది. మా నాన్న చూసి ఏంటి అట్లా వణుకుతున్నా, ఏమైంది అంటే ఏం లేదని దాచుకుంటుందట. అదేంది ఎర్రగా అయింది అంత చూస్తే ఏం కాదు అంతే. అప్పుడు మా ఫాదర్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళగానే వాజ్ సీరియస్గా డాక్టర్ కోప్పడ్డాడు. పొద్దున వచ్చిపోయినా కదమ్మా ఏంటి అంటే, ఏం లేదు సార్ పొద్దున వచ్చిన టీటీ ఇంజెక్షన్ కదా, అదేమైంది ఇంకా ఇట్లా ఉందంటే ఓపెన్ చేసి చూస్తే ఆయన ఇల్లు ఒక క్లినిక్ ఒక్కటే, ఇంట్లోకి వెళ్ళి మంచిని తాగొచ్చాడు. ఏమ్మా ఏదైనా గోనె సంచి అనుకుంటున్నావా, బస్సు సంచి లెక్క కుట్టుకున్నావు? కాదమ్మా ఇది అట్లా కాదు అని చెప్పి తను కుట్టి మళ్ళీ వేసినాడు. ఇప్పుడు అంత కుట్లు వేసినాక మా అమ్మ ఏమందాడు తెలుసా, చెమక్ లాస్ట్ అది, ఏముంది సార్ మీది వంకర సూది, నా దగ్గర సీదా సూది అంతే, ఇక నీకు చెప్పినా వేస్ట్ అమ్మా నువ్వు వెళ్ళు అన్నాడు. సో అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ₹1 పొదుపు చేస్తే నా బిడ్డకు ఉపయోగపడుతుంది. నేను అది అర్థం చేసుకోకుండా ఎన్నిసార్లు మా అమ్మ నాన్న లెక్కే లేదు. ఓసారి హైదరాబాద్ రావడానికి ₹50 కావాలి. అమ్మ నేను ప్రోగ్రాంకి వెళ్ళినాక వాళ్ళు నాకు 500 ఇస్తారు, కానీ నాకైతే ఇప్పుడు వెళ్ళడానికి ₹50. పో అని
లేవు కదమ్మా, వెళ్ళి రావాలనే, నాకు వెళ్ళడానికి చేస్తే చాలు వస్తుంది. లేవు. ఇంకా మా అమ్మని పల్లి తిట్టాను నేను. ఆ 50 రూపాయలు కూడా లేవా, అది కూడా లేదా అంటే పక్కింటికి వెళ్ళి 50 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది. సో చిచి ఏంది ఇది జీవితం. అక్కడికి వెళ్తే ఇక నీవు 50 అంటే ఉన్నా కానీ నాకు ఇవ్వలేదు కదా అని అంటే నెక్స్ట్ వెళ్ళి వాళ్ళకి ఇస్తే కానీ తెలియాలి. సో దే వర్క్డ్ హార్డ్. వాళ్ళు పడిన కష్టంలో నేను ఇంచుకంత లేదు.